సముద్ర చేపలు. హైదరాబాద్లో పెద్దగా చూడరనమాట. ఎందుకంటే అవి ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో అయితే వాళ్ళకి ఎన్నో రకాల ఫిష్ అయితే వాళ్ళు టేస్ట్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా అయితే వాళ్ళు వండుకొని తింటారు. కానీ ఇక్కడ మన హైదరాబాద్ వరకు అయితే సముద్ర చేపలు రావడం అయితే చాలా తక్కువ అనమాట. అండ్ ఇక్కడైతే ఇక అపోలో ఫిష్, అపోలో ఫిష్ అనమాట. ఇది చూడండి, వేడి వేడి నూనెలో మంచిగా దానికి కట్ చేసి మసాలా పట్టించి నూనెలో అయితే వేడి వేడి నూనెలో అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకోటి ఈ ఫ్రాన్స్ బిర్యానీ అనమాట. ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి, ఇక్కడ అపోలో ఫిష్ ఒకటి, రెండు ఇక్కడ ఫేమస్ అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం కూడా సముద్ర చేపలు అనమాట. మెయిన్గా సముద్ర చేపలు తినాలి అనే అనుకునేటోళ్ళు ఒకసారి టేస్ట్ చూడాలి. ఇక్కడ రకరకాల ఫిష్ అంటే చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమగా తింటారు అనమాట. అట్లాంటి ఫిష్ ఫుడ్ ఎక్కువ లైక్ చేసేటోళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి ఒక్కొక్క స్టాల్లో 25 స్టాళ్ళు ఉన్నాయి. 25 స్టాళ్ళల్లో కూడా ఒక్కొక్క స్టాల్లో ఒక్కో రకమైన ఫుడ్ అనమాట. చూస్తుంటే మైండ్ పోయేటట్లు ఉన్నాయి అనమాట. ఒకసారి అన్నతో మాట్లాడదాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి అన్న. ఈ స్టాల్స్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అండ్ ఇక్కడ మీరు రెండు అయితే ఇక్కడ ఫేమస్ అని అంటే హైలైట్ అని చెప్తున్నారు కదా మీ స్టాల్లో. అయితే వీటి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఏమంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ అండి. నేను పేరు కట్టా హేమంత్ కుమార్, జియాగూడ మాది. అయితే జియాగూడ ఇది మన గవర్నమెంట్ తరఫు నుంచి స్టాల్ పెడుతున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఇది ఫుడ్ ఫెస్టివల్. ఇది దాంట్లో భాగంగా ఏడాదికి ఒక్కసారి అంటే ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అవుతుంటుంది. పీపుల్ ప్లాజా కానీ ట్యాంక్ బండ్ దగ్గర కానీ అవుతుంటుంది ప్రతిసారి. అయితే దీంట్లో మాది ఇక్కడ సీ ఫుడ్లో భాగంగా అంటే లోకల్ చెరువులో కాకుండా సముద్రం సీ ఫిష్లు మేము ఇక్కడ స్పెషల్గా పెట్టుకుంటున్నాము. దాంట్లో ఇది చూసినట్లయితే ఇది లోకల్గా అమ్మినట్టు కాకుండా ఇది మీరు ఇదే ఫిష్ మీరు 5 స్టార్ హోటల్లో కనుక ఎంత మీకు 200-250 తీసుకుంటారండి. తక్కువ రేట్లో అంటే టోటల్లీ తక్కువ రేట్లో అంటే 100 రూపీస్లో మేము ఇస్తున్నాము. కొంచెం పెద్దగా అయితే ప్రైజ్ని బట్టి ఇస్తాం. థ్యాంక్ యూ భయ్య. ప్రైజ్ని బట్టి కొంచెం రేట్లు ఎక్కువ తక్కువ అయికుంటూ వస్తున్నాయి. అట్లా చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రొయ్యల బిర్యానీ భయ్య చాలా ఫేమస్. ఇది రొయ్యల బిర్యానీ మామూలుగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది చేపలది బిర్యానీ కాదు, రొయ్యలది బిర్యానీ. చాలా తక్కువ కాస్ట్ ఎక్కువైనా కూడా ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ కోసం మేము చాలా తక్కువ రేట్లో ఇది అమ్మడం జరుగుతుంది. అంటే ఇది ఎన్ని రోజుల వరకు నడుస్తుంది అన్న ఈ ప్రోగ్రామ్? 4 days స్టార్ట్ అయింది. 21కి స్టార్ట్ అయింది. సండే వరకు ఉంటుంది భయ్య. 24 వరకు ఉంటుంది. సండే ఈవినింగ్ నిన్న 6 o'clock వచ్చినాము ఎర్లీ మార్నింగ్. మేము అక్కడ నుంచి ఇక్కడే ఉన్నాము. నైట్లో కూడా ఇక్కడనే స్టే చేసినాము. ఆ విధంగా ఇట్లా 4 days ఇక్కడనే స్టే చేసి మొత్తం క్యాంప్ లాగా టోటల్గా మేము చేపలు ఎక్కడ ఉంటో తెచ్చుకో మా ఇక్కడ చెరువులు అవన్నీ ఉంటాయి. అక్కడ మాకు అక్కడక్కడ తెచ్చుకొని ఇక్కడ మాది ఏంటంటే మా వంతు మేము ఇంట్లో వండుకుంటాం. మాది స్పెషల్ ఏంటంటే మాది జెంట్స్ మత్స్యకార దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు కోఆపరేటివ్ సొసైటీలో. మాది జెంట్స్. ఇది ప్రిపేర్ చేసేది కూడా మొత్తం మేము జెంట్సే. మేము మామూలుగా మేము అక్కడిక్కడ మా వేరే పనులు చేసుకుని ఉంటాము. ఇంట్లో మేము బెస్తోలం కాబట్టి చేపలు స్పెషల్. దాంట్లో మేము ఏంటంటే ఈసారి మేడం అన్నది మీరు కూడా పెట్టండి, జెంట్స్ లేరు అంటే ఇద్దరే ఉన్నారు. మేము ఒకరు ఇంకొకరు ఉన్నారు. అట్లా రైట్ భయ్య. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ 4 రోజులు ఉంటుంది, ఆదివారం వరకు అంటున్నారు కదా, దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా మీకు? అంటే మీకంటూ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఉపాధి కలిగించినట్లే కదా ప్రభుత్వం? ఉపాధి కలిగించినట్టు మాకు ఐడియాలజీ ఇచ్చినట్టు సారు మేడం కూడా వాళ్ళు కూడా. అయితే మేమేమంటున్నామంటే మాకు ఎక్కడైనా మంచి స్టాలు మేము ఏదైనా పేరు తీసుకుంటే వాళ్ళు మాకు ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి. దానికి ఏదైనా లోన్ ఇస్తే మేము దాన్ని పెద్ద మొత్తంలో పెట్టుకుంటాం బాయ్. ఇవే ఐటమ్లు ఇంకా మేము పెంచుతాం. ఇంకా ఐటమ్లు చేసుకుంటాం. ఇప్పుడు రెగ్యులర్గా ఇదే ఐటమ్ని రెగ్యులర్గా చేసుకుంటట్టు మాకు ఇవ్వాలి, వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి. తీసుకుంటే మాకు జర బతుకు తీరు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పబ్లిక్ని అయితే నేను అడిగిన ఏమనంటే వాళ్ళు చెప్తున్నారు టేస్ట్ అయితే ఓకే, టేస్ట్ అయితే కొత్తగా అనిపిస్తుంది, బాగుంది. కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ కాకపోతే క్వాంటిటీ జర తక్కువ ఉందని అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి భయ్య ఈ కాలం వచ్చి చలికాలం. ఇది చలికాలంలో మేము చెరువులో చేపలు పడతాం. ఈ కాలంలో చలికి చేపలు అనేవి కానీ ఏమైనా కానీ అవి మీద పైన వాటర్లో చల్ల ఉంటుంది, కింద భూమిలో వేడి ఉంటాయి కాబట్టి కిందికి వెళ్ళిపోతాయి చేపలు. అవి రావు, వలేసినా రావు. ఎంత పడినా రాదు. చాలా కష్టపడుతూ వస్తాయి. మీరు మార్కెట్లో చూసినట్టు కూడా మార్కెట్లో మాల్ లేదు.
ఆ విధంగా చేపలు లేవు కాబట్టి ఇక పట్టిన చేపలే వచ్చినందుకు రేట్ ఎక్కువైపోతుంది. చేపల దిగుబడి లేదు మాకు కాబట్టి అది కిందికి వెళ్ళిపోతాయి, పడినా రావు. వచ్చిన చేపలతోనే రేట్ ఎక్కువైపోతుంది. తినాలనే ఉద్దేశం అందరికన్నా, చలికాలం ఉన్న చేపలు లేవు, సీజన్ కాదు ఇది. ఇప్పుడు వర్షంకి ఇప్పుడు చేపలు ఏంటంటే చిన్న గవర్నమెంట్ నుంచి కూడా మీరు చూసినట్టయితే చిన్నపిల్లలు ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే వేసుకోమని. అదేవిధంగా గుడ్లు వచ్చే టైం ఇది, ఈ టైంలో ఉండయి. అందుకే మీకు చేప రేట్ అనేది పెరిగింది. దానివల్ల మాకు రేట్ అనేది ఎక్కువ అయినందుకు వల్ల రేట్ ఒక్కొక్కసారి నిన్న ఒక రేట్ ఉంది, ఇవాళ ఒక రేట్ ఉంది. ఇప్పుడు సండే వస్తే అందరు తింటారు భయ్య, అందుకే కాబట్టి సండే రేట్ పెరుగుతుంది. ఆ రేట్ లెక్కతో మేము కొంచెం పెంచవలసి వస్తుంది. అయినా కూడా చాలా తక్కువ రేట్లు ఇస్తున్నాం మేము. మీకు ఇందాక చెప్పినట్టు 5 స్టార్ హోటల్ కంటే రేట్ తక్కువ ఇస్తున్నాం మేము, ఎందుకంటే మాది ఛార్జెస్ లేవు, వేరే ఏం అది ఫ్యాన్ ఏసీ అన్నీ ఛార్జెస్ ఏం లేవు కదా, ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి రేట్ తక్కువ. సో చూశారు కదా, ఇక్కడ 25 స్టాల్స్ అయితే ఉన్నాయి. 25 స్టాల్స్ నుంచి ప్రతి ఒక్క డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే ఇక్కడ ఉన్నారు. స్వయంగా వాళ్ళే ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళ పెట్టుబడితోనే ఇక్కడ మొత్తం రెడీ అయ్యడం జరిగింది. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ ఉందండి. మొత్తం క్లియర్ చెప్పాలంటే ఇక్కడ తిన్నటువంటి పబ్లిక్ని కూడా అడిగిన వాళ్ళు ఏమని అంటున్నారంటే టేస్ట్ అయితే ఓకే, ఎందుకంటే సముద్ర చేపలు హైదరాబాద్లో దొరకవు కాబట్టి మేము ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సముద్ర చేపలు అయితే మేము తిన్నాము, చాలా రుచికరంగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇది కరెక్ట్గా ఆదివారం వరకే, అంటే 4 రోజుల వరకే ఉంటుందట. ఈ 4 రోజుల్లో అయితే హైదరాబాద్ ప్రజలు అయితే ఇక్కడ వచ్చి తింటున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. ప్రైస్ ఎక్కువ ఉంది, కొంచెం క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ కొంతమందిని అడిగి ఇప్పుడు ఇన్ఛార్జీలను అయితే నేను అడగడం జరిగింది, ఇట్లా మీరు ప్రైస్ ఎక్కువ ఉంది, క్వాంటిటీ తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు. అయితే వాళ్ళు చాలా కారణాలు అయితే చెప్తున్నారు. అంటే మామూలుగా అక్కడి నుంచి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ, లేకుంటే ఇప్పుడు ఇది చలికాలం కావడం వల్ల సముద్రం లోపల చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ చేపలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. దానివల్ల మాకు చేపలు కూడా తక్కువ పడే అవకాశం ఉంది చలికాలం కావడంతో అని కొంతమంది ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అని, లేకుంటే కొంతమంది అది ఆ ఫిష్ మొత్తం కూడా మేము కరెక్ట్ చెయ్యాలి అంటే దానికి ఆ ముళ్ళులు అనేది తీయాలి, దాంట్లో చాలా వేస్టేజ్ పోతుంది. మేము 1 కేజీ తీసుకుంటే కనీసం 200 గ్రాములు లేదా 300 గ్రాముల వరకు వేస్టేజ్ అయిపోతుంది. మేము అనుకున్నటువంటి ఏదైతే రెసిపీ ఉందో ఆ రెసిపీ కరెక్ట్ రావాలి, అది వచ్చిందా చేయాలంటే మాకు కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఏదైతే డివిజన్ ఇన్ఛార్జీలు అయితే ఉన్నారో వాళ్ళు మెట్టు సాయి కుమార్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు అనమాట.